సినిమా బాగుందన్న ఓన్లీ వన్ మ్యాన్ షో మహేష్ అన్న కోసం సినిమా చూడాలా. సినిమా బాగుంది అన్న, చాలా బాగుండు. కాకపోతే అనుకున్నంత అనిపించలేదు. కానీ డైరెక్టర్ గారు ఇంకా శ్రీలీలను కానీ మీనాక్షిని కానీ ఇంకా వాడుకొని చేస్తుంటే ఇంకా మంచిగా ఉండేది. ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలు ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాము. మాకు 100% అవసరం లేదు, 50% ఇస్తే చాలు, మేము పండుగ చేసుకుంటాము. ఇప్పుడు అదే సంక్రాంతికి విన్ అయ్యేటట్టు ఉండాలా, ఏ సినిమాలు అయినా సరే విన్ అయ్యేటట్టు ఉండాలా. అట్లే నిన్న అయితే నేను హనుమాన్ చూసిన తర్వాత నాకు అసలు సినిమా అది మామూలుగా లేదనమాట. ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు కదా, అది అవసరం లేదు. హనుమాన్ చూసి పెద్ద డైరెక్టర్లు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంది. నేను ప్రశాంత్ వర్మ పేరు 15వ తారీఖు రోజు టాటో వేయించుకుంటున్నా. నాకు ప్రశాంత్ వర్మ సార్ చేసిన వర్క్ అసలు మామూలుగా లేదు సినిమా. నేను 15వ తారీఖు రోజున ప్రశాంత్ వర్మ గారి టాటో వేయించుకుంటున్నా. నెక్స్ట్ టైం ఏం సినిమా చేసినా ప్రశాంత్ వర్మ గారు ఇలాగే ఉండాలా, ఇంతకి ఇంకా మంచిగా ఉండాలి. ఇప్పుడు నేను హనుమాన్ చూసిన తర్వాత డైరెక్టర్ పేరు వేయించుకోవాలని అనుకుంటున్నా. సార్ పేరు వేయించుకుంటా 15వ తారీఖు. నేను డెఫినెట్గా ఆ రోజు ప్రశాంత్ వర్మ గారి పేరు వేయించుకుంటాను. నేను హనుమాన్ ఎవర్ గ్రీన్, హనుమాన్ మహేష్ అన్న ఎవర్ గ్రీన్. మహేష్ అన్న కోసం ఓన్లీ మహేష్ అన్న. సినిమా పరంగా అంటే నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. గుంటూరు కారంలో మహేష్ అన్ననే మొత్తం ఓన్లీ వన్ మ్యాన్ షో. మహేష్ అన్న ఫైట్స్ అయినా సాంగ్స్ అయినా డైలాగ్స్ అయినా మొత్తం ఓన్లీ మహేష్ అన్న. ఓన్లీ అన్న వరకు మంచిగా చేసినాడు. ఓన్లీ శ్రీలీల ఓకే ఎక్సలెంట్ డాన్సర్, ఆమె మంచిగా చేసింది. ఇంకా వాడుకుంటే ఇంకా మంచిగా ఉండు అనిపించింది నాకు. థియేటర్ దద్దరిల్లేదు. కానీ రెండు సేమ్ ఉన్నాయి మేడం. ఫస్ట్ హాఫ్ ఎట్లుందో సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. కొంచెం మూవ్ ఏం కాదు, ల్యాగ్ ఉన్నది కొంచెం ఉన్నది. అమ్మ సెంటిమెంట్ ఓకే, ఇంకా చేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. పెద్ద ఏది చూపించలే, ఇదే కదా నా బాధ అంతా. ఇదే ఇప్పుడు ఏది కరెక్ట్గా చూపించలే. ఏదైనా ఒకటి చూపించుంటే ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు టాటో వేయించుకున్నా. నాకు ఎంత ఇష్టం ఉంటే వేయించుకుంటాం మహేష్ అన్న. అసలు నాకు అదే డిసప్పాయింట్ అయితే చేసినారు. కానీ ఐఎమ్ బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ టైం త్రివిక్రమ్ సార్ కానీ ఎవరు చేసినా మంచి సినిమాలు చేయాలి, ఇంకా ముందు తీసుకెళ్ళాలి డెఫినెట్ గా. నాకు హీరోస్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి వాళ్ళ సినిమాలు చూస్తూ వచ్చిన. నేను మూవీలో ఇటు యాక్ట్ చేసిన ఒక సినిమా మేము చేసినాము, సొంతంగా చేసిన. చిన్నప్పటి నుండి సినిమాలు ఇష్టం ఉండి సినిమా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ లాస్ట్ కుర్చీ మడత పెడతా సాంగ్ ఒకటే సినిమాలో మనం చెప్పుకోదగ్గ అది ఒకటే ఉంది. ఏం లేదు మేడం, ఏం లేదు. అంత కాపీ ఏం చేయలేదు. లేదు అట్లా ఏం లేదు. ఏం నెగిటివ్ వచ్చే ఆప్షన్ ఏం లేదు. యావరేజ్ మూవీ.